ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ సందేశాన్ని నువ్వు వినలేవు. నువ్వు మనశ్శాంతిగా నీ జీవితాన్ని గడపటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది. శ్రద్ధగా వింటావు కదా అని బాబా గారు అంటూ ఉన్నారండి. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. కొంతమంది అదే కష్టాన్ని గురించి లేదంటే ఆ సమస్యను గురించి ఆలోచిస్తూ వారి మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి దగ్గర కూడా లేనిపోని చికాకులతో ఇంట్లో కూడా ఎన్నో గొడవలు పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు. కేవలం మన వల్లే అది. అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, తల్లి, నీ జీవితంలో ప్రశాంతత ఉండాలంటే, ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడపాలంటే నీకున్నటువంటి ఒకే ఒక్క మార్గం ఇది తల్లి అని బాబా గారి సందేశాన్ని చెప్పబోతూ ఉన్నారండి. బాబా గారి మాటలను ఎప్పుడూ కూడా కొట్టిపారేయకూడదండి. ఆ తండ్రి ఏం చెప్పినా సరే మన మంచికి అని మనం ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. ఆ తండ్రి మాటలు విన్నవాళ్ళు ప్రతిరోజు కూడా చికాకు లేకుండా చాలామంది సాయి బిడ్డలు ఆ తండ్రి వాక్కుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పిందే మళ్ళీ 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 బాబా గారు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అదంతా కూడా తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే. పొరపాటున నేను చెప్పకపోతే, నేను జాగ్రత్త పడమని నేను హెచ్చరించకపోతే వీళ్ళు మళ్ళీ ఎక్కడ తప్పు చేస్తారో, మళ్ళీ కష్టాలను ఏ విధంగా కొని తెచ్చుకుంటారో అనే అదే ఉద్దేశంతో బాబా గారు మనం విసుగు చెందినా సరే ఆ తండ్రి బాధ్యతను ఆయన విస్మరించారండి. ఈరోజు అందుకే బాబా గారు చెబుతూ ఉన్నారు, మీకున్నటువంటి ఒకే ఒక్క మార్గాన్ని ఈరోజు నేను చెబుతానమ్మా. దానితో నువ్వు నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా జీవించవచ్చు, నీ కుటుంబంతో సంతోషంగా గడపవచ్చు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు ఏవి కూడా గుర్తురానటువంటి జీవితాన్ని ఈ తండ్రి నీకు ప్రసాదిస్తారు తల్లి. శ్రద్ధగా ఈ సందేశాన్ని వినమని బాబా గారు అంటూ ఉన్నారు. బాబా గారి మాటలపైన దృష్టి పెట్టి ఎంతో ఇష్టంగా వినాలండి బాబా గారి మాటలు. ఎందుకంటే ఆ తండ్రి భక్తులకు చెప్పినట్టు కాదు, బిడ్డలకు చెప్పినట్టు చెప్తారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు ఎంత పుజ్జగించి చెబుతారో అంతకంటే ఎక్కువ పుజ్జగించి బాబా గారు చెబుతారండి. అందుకే ఎప్పుడెప్పుడు బాబా గారి పలుకులు విందామా, ఎప్పుడెప్పుడు బాబా గారి దర్శనం చేసుకుందామా, ఎప్పుడెప్పుడు బాబా గారి కోవెలకు వెళ్దామా అని బాబా గారిని పూజించే ప్రతి బిడ్డ అనుకుంటూ ఉంటారు. నిజమా కదా అండి? అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు అందించబోయేటువంటి అశుభవార్త ఏమిటి? వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపబోతూ ఉన్నారు బాబా గారు? ఎలాంటి సందేశాన్ని ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో సంతోషాన్ని నింపబోతూ ఉన్నారు? ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకొని ఉంటారో వారికి నేను రుణపడిపోయి ఉంటానమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి, వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను. ఒక్క సెకను కూడా నేను ఆలోచించను బిడ్డ. చూడమ్మా, ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తూనే ఉంటారు. నేను అందరి హృదయాలను పాలించువాడను, అందరి హృదయాలలో నివసిస్తూ ఉంటాను. బిడ్డ, నువ్వు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే. ఎవ్వరూ లేకపోతే పెట్టకుండా తినడం కూడా నీ తప్పు కాదమ్మా. అయితే అవన్నీ పక్కన పెడితే నా మాట ఏమిటి మరి? నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను కదా బిడ్డ. నీవు తినబోయేది ఈ రోజైనా నాకు పెట్టావా? నన్ను మనసులో తలుచుకున్నావా తల్లి? బిడ్డ,
నేనే వివిధ రూపాల్లో ప్రపంచమంతటా సంచరిస్తున్నాను. అవి పిల్లులైతేనేమి, కుక్కలైతేనేమి, కాకులైతేనేమి, చివరికి ఈగలైనా నేనే. అన్నింటిలో నేనుంటాను. ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూస్తారో వారు నాకెంతో ఆప్తులవుతారమ్మా. బిడ్డ, నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవద్దు, వేటిని తరమొద్దు. తినడానికి ఏ జంతువు వచ్చింది అన్నదాని గురించి అస్సలు ఆలోచించవద్దు. అలా చేయడం వలన రోజు లక్షలాది అతిథులను నువ్వు ఆదరించినట్లే. నీ మనసుకి ప్రశాంతత చేకూరుతుందమ్మా. చూడు బిడ్డ, నీ చుట్టూ ఉన్న వారి తీరు ఎలా ఉంటుందో గమనించు. వచ్చిన వాళ్లను వదిలిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవ్వరు ఎవ్వరి గురించి పట్టించుకోరు, దేని గురించి పట్టించుకోరు. ఒకరు తిన్నారా లేదా అని అసలు ఆలోచించరు. మరి అలాంటి వారి మాటలు పట్టుకొని నువ్వెందుకు బాధపడుతూ ఉంటావు చెప్పు? అలాంటి వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. నిన్ను విమర్శిస్తూ ఉన్నారు చూసావా? వీళ్ళెవ్వరూ కూడా ఆపద సమయంలో నీ పక్కన నిలబడరమ్మా. అందుకే అన్నింటినీ విడిచిపెట్టు. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో. ఉన్న దాంట్లో సంతృప్తి పడటం నేర్చుకో. లేని దాన్ని నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ. అందులో ఎలాంటి సందేహం లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనస్సును ఏకం చేయి. చూడమ్మా, ఏ కోరిక కోరినా సరే న్యాయబద్ధమైన ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను. ఒకవేళ నీకు మంచి జరిగే పని అయితే నువ్వు కోరకపోయినా సరే ఆ పనిని నా బిడ్డ కోసం నేను జరిపిస్తాను. దేని గురించి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు తల్లి. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి సందేహం కూడా నీకు వద్దు. నాపై భారం వేయి. నీ భవిష్యత్తును నాకు అప్పగించు. అది ఎంతో అద్భుతంగా ఉండేలా నేను చూస్తాను. నీ జీవితం అంతా సంతోషంతో నింపేస్తాను తల్లి. మళ్ళీ చెబుతున్నానమ్మా, నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు ఎలాంటి సందేహాలున్నా సరే వాటిని విసిరి బయటపారే. ఈ తండ్రిపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో. తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. ఆపద సమయంలో నువ్వు ఎప్పుడు ఎక్కడి నుండి పిలిచినా సరే తల్లి, ఒక్క సెకనులో నీ ముందు వాలిపోతాను. నా బిడ్డలకు ఎప్పుడూ నేను రక్షణలా నిల్చుంటానమ్మా. బిడ్డ, చివరిగా ఒక్క మాట చెబుతాను విను. నీ బాబా చెప్పేవి వట్టి మాటలుగా తీసుకుంటే అవి మాటలుగానే మిగిలిపోతాయి. దైవ వాక్కులుగా ఏ రోజు నువ్వు వాటిని గ్రహిస్తావో అప్పటి నుండి నీ జీవితమే మారిపోతుంది. నువ్వు కోరిన ప్రతీదీ నీ కాళ్ళ ముందుకొస్తుందమ్మా. నా బిడ్డ ఏ కోరికనైతే నా ముందు పెట్టారో ప్రతి కోరికను నేను నెరవేర్చి తీరుతాను. ఈ రోజు నుంచైనా నీ ఆలోచన దృష్టిని మార్చుకో. నీ దృష్టిని ఈ తండ్రిపై నిలుపు. నీ ఆలోచనను సైతం ఈ తండ్రిపై ఉంచు. నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు అన్నారు, మీరు ఈ మాటలను వట్టి మాటలుగా తీసుకుని వదిలి వెళ్ళిపోతే మాత్రం అవి మాటలుగానే మిగిలిపోతాయమ్మా. వాటి వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు. దానికి మీరు ఈ సందేశం వినాల్సిన పనే లేదు. మీరు ఎప్పుడైతే వీటిని దైవ వాక్కులుగా, ఎప్పుడైతే మీ జీవితాన్ని మార్చే వాక్కులుగా మీరు వీటిని గ్రహిస్తారో ఆ రోజు నుంచి నేను మీ తోడుంటాను. నా మాటలు నిజమవుతాయి. నేను ఎల్లప్పుడూ కూడా నా బిడ్డల సంక్షేమం కోసం చూస్తూ ఉంటాను. అలాంటిది వారు కోరింది నేను తీర్చకుండా ఉంటానా?
ఈ రోజు నుంచైనా సరే నీ దృష్టిని మార్చు, నీ ఆలోచనను నాపై నిలుపు తల్లి, నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను అని బాబాగారు అన్నారండి. బాబాగారు చెప్పిన మాటలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రతి బిడ్డ గ్రహించాలి. దాని ద్వారా వారి జీవితాన్ని సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని అందరి తరపున నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.